పిలిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. నాయనా, ఈ సమయంలో మీరు మా మధ్య ఉంచిన ప్రభు బలలో మేము చేయవేయటానికి మేము సిద్ధపడుతూ ఉండగా మీరే మాకు కావలసిన తగిన సిద్ధపాటు మీరు అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. నిలబడిన మీ దాసుడు బలహీనుడు, కనికరించు. అక్కర అవసరత కలిగినటువంటి మాటలు మీరు అనుగ్రహించమని వేడుకుంటాము. మీకే వందనాలు చెల్లించుకుంటూ నాయన యోగ్యం కలిగి మేము చేయవేయటానికైనా కృపనిమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం గమనిస్తే గనక మొదటి వచనములో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచున్నప్పుడు మగ్దలేనే మరియా, వేరొక మరియా సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వారికి కనబడినటువంటి దృశ్యం ఏంటిదంటే, ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి ఆ సమాధి ముందు ఉంచబడినటువంటి రాయి దొర్లించి ఆ రాయి మీద కూర్చొని ఉండటాన్ని వారు చూశారు. అప్పుడు ఆ రాయి దొర్లించినప్పుడు మహాభూకంపము కలిగినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆ దూత యొక్క స్వరూపం ఎట్లా ఉంది అనేది మనం చూస్తాం. ఆ యొక్క సమాధికి కావలిగా ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు అనేటటువంటిది మనం చూస్తాం. తర్వాత ఆ దూత వచ్చినటువంటి ఈ స్త్రీలను చూచి పలికినటువంటి మాట ఏంటి అంటే, మీరు భయపడకుడి, సిలువ వేయబడినటువంటి యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు మరి ఆయన? ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి మీరేం చేయాలి అంటే, ఈ వర్తమానాన్ని ఏం చెప్పాలా? ఆయన శిష్యులకు తెలియచేయండి. మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఆయన లేచి ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన లేచినప్పుడు కలిగినటువంటి సంభవం ఏంటిది అంటే, మహాభూకంపము కలిగి. కాబట్టి ఆయన మరణించినప్పుడు మహాభూకంపము కలిగింది. ఆయన లేచినప్పుడు కూడా మహాభూకంపము కలిగింది. కాబట్టి దానికి కావలిగా ఉంచినటువంటి వారు ఎలా ఉన్నారు అంటే, చచ్చిన వారి వలె పడిపోయినట్లుగా మనం చూస్తాం. అంతటి భయము అక్కడ వారికి కలిగినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి వెళ్ళినటువంటి ఆ స్త్రీలతో దూత చెప్పింది, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి మీకంటే ముందుగా గలిలయకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులకు వర్తమానము తెలియచేయండి. అది ఆయన లేచినప్పుడు జరిగినటువంటి ఒక సంభవం ఇది, ఒక సంఘటన ఇది. ఈ సంఘటనలో ఒక 7 విషయాలు మీకు గుర్తు చేస్తా.
గుర్తు చేసి నేను ముగిస్తాను. తర్వాత మీరు వాటిని ధ్యానించవచ్చు. ఆయన లేచినప్పుడు కలిగినటువంటి ఒక 7 విషయాలు మీకు గుర్తు చేస్తాను. మొదటిది మనం అక్కడ చూస్తాం, చూడండి 8వ వచనములో, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. కాబట్టి కలిగినటువంటి మొదటిది ఏంటిదంటే, వారు ఎప్పుడైతే దేవుని దూత ద్వారా ఆయన లేచాడు, మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్తా ఉన్నాడు, మీరు వెళ్ళి శిష్యులకు ఆ మాట చెప్పండి అని ఎప్పుడైతే వారికి చెప్పారో, వారికి ఏం కలిగింది? అటు భయము కలిగింది, మహా సంతోషము కూడా కలిగింది. కాబట్టి అక్కడ మనం చూస్తాం, భయము కలిగింది, మహా సంతోషము. కాబట్టి అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే గ్రేట్ జాయ్ అని ఉంటుంది. గ్రేట్ జాయ్, మహా సంతోషము కలిగినట్లుగా మనము అక్కడ చూస్తాం. కాబట్టి దానికి మొదటి మాటగా మనం ఏం పెట్టుకుంటామంటే ఆనందము అనేటటువంటి మాట మనం పెట్టుకుంటాం. అదే సందర్భంలో మనం మరొక పర్యాయం కూడా చూస్తాం. చూడండి 9వ వచనములో, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. కాబట్టి యేసు వారిని ఎదుర్కొని ఏం చెప్పాడు? మీకు శుభము అని చెప్పాడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే రీజాయిస్ అని ఉంటుంది. రీజాయిస్, ఆనందించండి అనేటటువంటి మాట ఉంటుంది, రీజాయిస్. కాబట్టి మొదటి మాట ఏంటంటే ఆనందము. అందుకే పౌలు గారు మనకి చెప్తాడు ఏమని, ఫిలిప్పీలకు రాసినటువంటి మొదటి పత్రికలో, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము మొదటి వచనంలో ఏం చెప్తాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలంగా, దేవుని కలిగినటువంటి వారంగా మనం ఎలా ఉండాలంటే ఆనందించే వారంగా ఉండాలి. ఒక సందర్భం చెప్తా. పౌలుని శీలని కొట్టి బొండలు బిగించి వారిని చెరసాలలో బంధిస్తారు. కొట్టి చెరసాలలో బంధిస్తారు. కొట్టినప్పుడు కలిగినటువంటి గాయాలు కడగబడలేదు, అంటే శుభ్రం చేయబడల, కలిగినటువంటి రక్తము, కారినటువంటి రక్తము శుభ్రం చేయబడల. ఆ పచ్చి పుండ్లు, పచ్చి గాయాలతోనే వారు కాళ్ళకి బొండలు బిగించబడి ఏం చేయబడ్డారు? జైల్లో వేయబడ్డారు. అంటే జైల్లో వారు ఎలా ఉన్నారు అంటే శారీరకంగా చూస్తే బహు బాధాకరమైనటువంటి, బహువేదనకరమైనటువంటి పరిస్థితిలో వారు ఉంటా వచ్చారు. అయినప్పటికీ వారు చెరసాల్లో ఏం చేస్తూ ఉన్నారు? పాటలు పాడుతూ ఉన్నారు. చెరసాల్లో వారు ఎలా ఉన్నారు? పాటలు పాడుతున్నారు. అంటే వారి జీవితం వారు ఎలా ఉన్నారు? శారీరకంగా వారు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా వారి జీవితం ఎలా ఉందంట? సంతోషంగా, ఆనందంగా ఉంది. సంతోషంగా, ఆనందంగా ఉంది. శారీరకంగా కష్టమైన పరిస్థితి. బహుశా ఆ రక్తము కారినటువంటి ఆ గాయాల మీద ఒకవేళ ఏమి ఈగలు వాళ్తావని, రాత్రి వెలుగు లేదు, చీకట్లోనే వారు ఉన్నారు. ఒకవేళ ఏ పురుగులన్నా పారుతా ఉన్నాయేమో తెలియదు. కదలటానికి వీల్లేనటువంటి పరిస్థితిలో బొండలు బిగించబడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా, అంతటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనమైతే ఏం చేసేవాళ్ళం అంటే ఏడుస్తా కదా,
బిగ్గరగా ఏడుస్తా, అయ్యా ఎందుకు నాకే ఈ శ్రమ కలిగించావయ్యా, అయ్యా ఎందుకు నాకే ఇటువంటి దుస్థితి కలిగించావయ్యా, నన్నే ఎందుకు ఈ చీకట్లో కొట్లో పడేసావయ్యా, అయ్యా నేను ఎట్టుంటున్నానో నీకు తెలియదా అయ్యా అని మనం ఏం చేసేవాళ్ళం కదా. బిగ్గరగా ఏడుస్తూ ఉండేవాడు, బిగ్గరగా ఏడ్చేవాడు. కానీ పౌలు శీలలు ఏం చేస్తూ ఉన్నారు అంటే, పౌలు శీలలు ఏం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. వాళ్ళకు కలిగిన గాయాన్ని బట్టి, వాళ్ళకు కలిగినటువంటి బాధను బట్టి, వాళ్ళకు కలిగినటువంటి నొప్పిని బట్టి, వారు కలిగినటువంటి ఆ దెబ్బలను బట్టి, కష్టాన్ని బట్టి వారు పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉంటే బహుశా పక్కన ఉన్నటువంటి ఖైదీలు కానీ వారు అందరూ అనుకొని ఉంటారు, ఏమనుకొని ఉంటారు, వీళ్ళ పిచ్చి పట్టిందా, వీళ్ళు ఏంటిరా ఇట్లా పాటలు పాడుతున్నారు, వాళ్ళు అంత కొట్టినా వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదురా మనం అనుకునే మాట కదా. వాడికి అంత జరిగినా వాడికి సిగ్గు రాలేదురా, చూడు ఎట తిరుగుతున్నాడు అంటాం కదా. వాడు చూడు ఎట పాటలు పాడుతున్నారు కదా. అయినా వారు ఏం చేస్తూ వచ్చారు అంటే పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడినప్పుడు ఏమైంది, భూకంపం కలిగింది. చెరసాల యొక్క గొళ్ళాలు విడిపోయినాయి, తలుపులు తెరవబడేటప్పటికి చెరసాల అధికారి పరిగెత్తుకుంటూ వచ్చాడు, చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. లైట్ తీసుకొని వచ్చాడు, చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యయ్యా నువ్వు చచ్చిపోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. ఏంటి, మేము ఇక్కడే ఉన్నామంటే వారు ఏం చేశారు, వచ్చి అప్పుడు ఏం చేశాడు, అప్పుడు గాయాలు కడిగారు, సపర్య చేశారు, ఆహారం పెట్టారు అప్పటికి కదా. అప్పుడు ఆహారం పెట్టారు. ఆహారం పెట్టినప్పుడు తద్వారా వారి కుటుంబం రక్షించబడిన కారణం చేత అక్కడేమైంది, సంతోషము, ఆనందము కలిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం అక్కడ గమనించేది ఏంటంటే, ప్రభు మనకి చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, మీకు శుభము, ఇంగ్లీష్లో రీజాయిస్ అంటున్నాడు. కాబట్టి మీరు ఆనందించండి, మీరు సంతోషించండి. శారీరకంగా మనం ఎటువంటి బలహీన స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభు మన యందు తిరిగి లేచిన అనుభవంలో గనక మనం ఉంటే, పునరుద్ధాన అనుభవంలో గనక మనం ఉంటే, మనం ఆనందించేవారంగా మనం ఉంటాం. ప్రభువుని స్తుతించేవారంగా, ప్రభువుని గణపరిచేవారంగా ఉంటాం. కాబట్టి వారు ప్రభువుని స్తుతించి గణపరచడం ద్వారా వారి జీవితాల్లో విడుదల కలిగింది. వారు అక్కడ ఉన్నటువంటి జైలు అధికారి వారి కుటుంబం రక్షణ కలిగింది అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి అందుని బట్టే పౌలు గారు తాను చెప్పగలుగుతూ ఉన్నాడు, తనున్న ప్రతి పరిస్థితుల్లో కూడా తాను చెప్పగలుగుతూ ఉన్నాడు జీవిత అనుభవం ద్వారా. ఏమనంటే, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో, ఆత్మీయమైనటువంటి మన జీవితంలో మనం ఆనందించే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. అందుకే ప్రభు కలిసిన వెంటనే అక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు వారికి, మీకు శుభం. అందుకే మనం యోహాను సువార్తలో కూడా చూస్తాం కదా, ప్రభువారు శిష్యులకి వారు మేడగదిలో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు ప్రభు పలికిన మొదటి మాట ఏంటంటే, మీకు సమాధానము అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి మనం ఆనందించే వారంగా, మనం నెమ్మది కలిగిన వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. కాబట్టి ఆయన పునరుద్ధానము ద్వారా కలిగేటటువంటి మొదటి అనుభవం ఏంటిదంటే, మానవుని యొక్క జీవితంలో సంతోషకరమైనటువంటి స్థితి అనేది
మనం చూస్తాం. కాబట్టి ప్రభు మనలో తిరిగి జన్మిస్తే, ప్రభు మనలో నివసిస్తూ ఉంటే మనం ఎలా ఉంటామంటే ఆనందించే వారంగా మనం ఉంటాం. కాబట్టి మొదటిది అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆ యొక్క దూత చెప్పినప్పుడే కానీ, తర్వాత ప్రభు వారితో కలిసినప్పుడే కానీ వారికి కలిగినటువంటి అనుభవం ఏంటిదంటే ఆనందకరమైనటువంటి స్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ గమనిస్తే కనుక 8వ వచనంలోనే వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప ఏం చెప్తా ఉన్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు? వర్తమానము తెలుప పరిగెత్తుతూ ఉన్నారు. ఎట్లా పరిగెత్తున్నారు అంటే మనం అక్కడ చూస్తాం. మొదటి మాటలు ఏముంది? త్వరగా వెళ్ళి అనేటటువంటిది. కాబట్టి వర్తమానం చెప్పటానికి వారు ఎలా వెళ్తున్నారంటే త్వరగా వెళ్ళి పరిగెత్తా ఉన్నారు. ఎందుకు? దూత మాకు ఈ మాట చెప్పిందయ్యా, మేము సమాధిలో చూస్తే ఆయన లేడు. దూత కనిపించింది. ఎట్లా ఉందనుకున్నారు? దూత ఎట్లా ఉందనుకున్నారు? అక్కడ ఉన్నటువంటి కావలించిన సైనికులు ఎట్లా ఉన్నారనుకున్నారు? పడిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు అనుకున్నామయ్యా మేము. ఆయన లేడు. ఆయనంట మాకంటే ముందుగా వస్తున్నాడంట, గల్లయ్య వస్తున్నాడంట అని చెప్పటానికి వాళ్ళు ఎలా పరిగెత్తారంటే త్వరగా. కాబట్టి మనం దానికి ఒక పదం పెట్టుకుంటే గనక సీక్వెన్స్ కోసం ఆతృతగా పరిగెత్తారు. ఆతృత అనేటటువంటిది మనం అక్కడ పెట్టుకోవచ్చు. మొదటిది ఆనందం అయితే, రెండవది ఆతృతగా పరిగెత్తారు, అంటే త్వరగా పరిగెత్తారు. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధి యందు మనం ఎప్పటికీ కూడా ఆసక్తి, ఆతృత కలిగిన వారంగా మనం ఉండాలి. అందుకే మనం చూస్తాం కదా, సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు చూస్తాం. కాబట్టి వాడు అలా ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉన్నప్పుడు మనలో ఏముండాలి అంటే ఆతృత ఉండాలి. మనము ఎంతమందిని మనకు సాధ్యమైతే మన గ్రామం అంతటిని, మన కుటుంబాన్ని, మన గ్రామం అంతటిని మనం రక్షించుకోవాలి అనేటటువంటి ఆతృత కలిగినటువంటి వారంగా మనం ఉండాలి కదా. మనం ఊరు వెళ్ళాలి, బస్కి వెళ్ళాలో లేదా ట్రైన్కి వెళ్ళాలో అంటే మనం ఏం చేస్తాం? ఆతృపడతా ఉంటాం. కానీ తొందరగా కానీ కదా, ఏమంటాం? తొందరగా సర్దు, త్వరగా కానీ అని ఆతృపడతాం. అది 2016 జూలై నెల 8వ తారీఖు అప్పుడే ఇంటికి వచ్చి భోజనం చేస్తుంటే దిగట్ల ముద్ద కిందకొచ్చి మా అమ్మ దగ్గర పడుకున్న, ప్రార్థన చేయమని. చెమటలు పడతా ఉన్నాయి. మా మామయ్యని పిలిచింది. ఆటో తీసుకొస్తున్నారు. ఆటో తీసుకొస్తా ఉంటే మధ్యలోనే నేను అన్నా, మా అమ్మ అంది, వెళ్తా ఉందామయ్యా ఆటో వచ్చి. పదాన్ని వెళ్తా ఉన్నాం, నడుచుకుంటూ వెళ్ళి కొద్దిగా దూరం వెళ్ళి ఆటో వచ్చింది. ఆటో తిప్పి వెళ్తా ఉన్నాడు. అది పెద్ద ఆటో, అప్పి ఆటో. వెళ్తా ఉంటే అప్పి ఆటో అంటే పెద్దగా ఉంటుంది కదా, స్పీడ్గా వెళ్ళకపోతా ఉంటే నేను అంటా ఉన్నా, పోనీవయ్యా, తొందరగా పోనీవయ్యా అన్నా. ఆయన మనం ఎంత ఆతృతపడినా అడ్డాలు ఉన్నాయి, ఎదురొచ్చేవి ఉన్నాయి, పక్కన వచ్చేవి ఉన్నాయి, ఎట్లా పోనీయగలరు? కారణం ఏంటిదంటే నాకు ఇక్కడ బండ పెడతా ఉన్నట్టుంది, బరువు పెరిగిపోతూ ఉంది, భయంకరమైన బండ పెట్టినట్లుగా ఉంటా ఉంది. కాబట్టి పోనీ అంటా ఉంది. సరే, హాస్పిటల్ ముందు దిగంగానే వెంటనే షర్టు నా అంతటి నేను విప్పేసుకున్నా.
వెళ్ళిపోయి బెడ్ మీద పడుకున్నా. ఏంటంటే ఆతృత కదా. మన ప్రాణం అంటే మనకు అంత ఆతృత ఉంటుంది. ఇతరుల ప్రాణం విషయంలో మనము ఆతృత కలిగి ఉండొద్దా? మన కుటుంబీకుల విషయంలో, భౌతికమైన మన ప్రాణం విషయమే అంత ఆతృత కలిగి ఉంటే రేపు యుగాయుగాలు కాలాల అక్కడ అగ్ని ఆరిపోదు, పురుగు చావు. అటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండానికి నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ ఊరివారు పరిగెడతా ఉంటే, ఆ మార్గం వెళ్తూ ఉంటే నీకు ఆతృత ఉండొద్దా? వారిని రక్షించాలని, వారిని కాపాడాలని, వారిని లాగాలని, కొద్దిమందినైనా లాగి ఒడ్డుకు చేర్చాలని ఆతృత మన జీవితాల్లో ఉండొద్దా? కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీ నా జీవితంలో నీవు రక్షించబడ్డావు, దేవునికి స్తోత్రం. అయితే నీ భర్త విషయం ఏంటి? నీ భార్య విషయం ఏంటి? నీ బిడ్డల విషయం ఏంటి? నీ బంధువుల విషయం ఏంటి? ప్రభువు ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావు? ఏనాడైనా పత్రిక ఇచ్చావా? ఏనాడైనా యేసు ప్రభు అందరికీ దేవుడనే మాట చెప్పావా? నీ ఇంటి పొరుగు, నీ ఇరుగు పొరుగు వారికి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, కాలము సంపూర్ణమై ఉంది. ప్రభు రాకడ గుర్తులన్నీ నెరవేర్చబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అటువంటి ఆతృత మన జీవితంలో ఉండాలి. అటువంటి తొందరపాటు మన జీవితంలో కలిగి ఉండాలా? చివరి దినాలు, అంచె దినాలు, అపాయకరమైనటువంటి దినాలని మనం వారం వెంబడి వారం చెప్పుకుంటా ఉన్నామే, కానీ దానికి తగినటువంటి సిద్ధపాటు, దానికి తగినటువంటి ఆతృత మన జీవితాల్లో ఉండటం లేదు. కనుక మనం ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి నా కుటుంబం కదా. ఆనాడు అక్కడ జైలు అధికారి అడిగాడు, నేను నా కుటుంబం. మన జీవితాల్లో కూడా అటువంటి స్థిరత్వం కలిగిన వారంగా ఉండాలి. నేను నా కుటుంబం, అయ్యా నేను నా కుటుంబం. అక్కడ కనపడతా ఉంది అబ్రహాము రొమ్మున ఆ యొక్క లాజరు ఆనుకోవటం ధనవంతుడికి కనబడతా ఉంది. ఒకవేళ అదే స్థితిలో రక్షించబడని నీ భర్త కనబడతా ఉంటే, రక్షించబడని నీ భార్య కనబడతా ఉంటే, రక్షించబడినటువంటి నీ బిడ్డలు కనబడతా ఉంటే, రక్షించబడినటువంటి నీ తల్లిదండ్రులు కనబడతా ఉంటే నెమ్మదిగా ఉండగలవా? సంతోషంగా ఉండగలవా? ఆ పరలోకంలో కూడా. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, రెండవదిగా ఆ యొక్క స్త్రీలు వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే త్వరగా పరిగెడతా ఉన్నారు. వారి జీవితంలో ఏముందంటే చెప్పాలి, త్వరగా చెప్పాలి అనేటటువంటి ఆతృత వారి జీవితంలో కనబడతా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి రెండవదిగా ఆతృత కలిగినటువంటి, అంటే దేవుని రాజ్యం విషయమై, దేవుని పనుల విషయమై మనం అటువంటి ఆతృత కలిగిన వారంగా మనం ఉండాలనేది మనం చూస్తాం. మూడవదిగా మనం గమనిస్తే గనక 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కరు. కాబట్టి మూడవదిగా మనం అక్కడ గమనిస్తే గనక వారు ఏం చేశారు? ఆయన పాదాలు పట్టుకు, మీకు శుభమని చెప్పినప్పుడు ఆయన పాదాలు పట్టు. మొదటిసారి మగ్దలేని మరియా తనున్నటువంటి పరిస్థితుల్లో, తన దుఃఖం, తన వేదన, తన బాధలో ఉన్నప్పుడు కనబడి వారినెల్లా అయ్యా నా యేసయ్యను చూసారా, అయ్యా నా యేసయ్యను చూసారా, నాకు ఇయ్యండి అయ్యా, ఎక్కడ పెట్టారో చెప్పండి అయ్యా, నేను తీసుకెళ్తానని తాను వేదన పడతా ఉంటే
ప్రభు మొదటి పర్యాయం మగ్దలేను మరి కనపడ్డాడు. కనబడి రబ్బూని అని పట్టుకోబోతా ఉంటే వద్దమ్మా పట్టుకోబాకు అన్నాడు, పట్టుకోవద్దని. కానీ ఇక్కడ ఆయన పాదాలు తాకే అనుభవాన్ని వారికి ఇచ్చి తిరిగి మగ్దలేను మరియకి వేరొక మరియకి అక్కడ పాదాలు తాకేటటువంటి అనుభవాన్ని ప్రభు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే మూడవదిగా పునరుద్ధాన అనుభవాన్ని వారు తాకగలిగారు. పునరుద్ధానము చెందినటువంటి ప్రభువుని వారు తాకగలిగారు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. మూడవదిగా మనం గమనిస్తే గనక మనం పునరుద్ధాన అనుభవము అనేటటువంటి మాట అంటే అనుభవించారు, పునరుద్ధానాన్ని తాకారు, అంటే తిరిగి లేచినటువంటి ప్రభువుని తాకగలిగారు కదా. ఒకవేళ ఆనాడు మనం అక్కడ చూసాం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూసాం. అక్కడికి అనేకులు వచ్చి ఎవరిని బట్టి అనేకులు విశ్వాసం ఉంచారంటే చనిపోయి తిరిగి లేచిన లాజరును బట్టి. అయ్యా లాజరు చచ్చిపోయాడంట. మార్త మరి లాజరు ఉన్నాడే, మార్త మరి తమ్ముడు లాజరు సహోదరుడు, ఆ లాజర్ని యేసయ్య లేపాడంట. ఎట్టుండాడో కదా పాపం. అప్పుడు చచ్చిపోయేటప్పుడు రోగంతో బక్క పీల్చనైపోయాడయ్యా, తిండి లేదు కదా, ఎండిపోయాడయ్యా, చచ్చిపోయాడయ్యా. ఎట్టుండాడు కదా. వచ్చి ఏం చేసి ఉంటారు పెద్దవాళ్ళు, మనం చాలా కాలం అయిన తర్వాత వచ్చామనుకోండి ఊరు నుంచి, ఉద్యోగం నుంచి రాగానే పెద్దవాళ్ళు ఏం చేస్తారు, అమ్మా ఎట్టుండావే, బాగున్నావంటే కదా, ఎట్టుండావే, చిక్కిపోయావంటే సరిగ్గా తినమ్మా కదా. అట్లా బహుశా నేను అనుకోవటం అక్కడికి వచ్చిన వారందరూ యోహాన్ని తాకటానికి వచ్చి ఉంటారు. తిరిగి లేచాడంట. లాజర్ని తాకటానికి వచ్చి ఉంటారు. తిరిగి లేచాడంట లాజరు. అరే చేతులు భలే ఉన్నాయి, కాళ్ళు భలే ఉన్నాయే కదా. ఎట్లా ఉన్నావు? అరే అప్పుడు అట్టు ఉండేవాడు అయ్యా, సన్నగా అయిపోయేవాడు, ఎంత చక్కగుండావో, ఎంత బాగుండావో కదా. ఆ లాజరు కోసం వచ్చారు, లాజరు కోసం కదా. తాకితే వారి ఎంతటి ఆనందం, ఎంతటి సంతోషం కదా. ఆ లాజరును బట్టి అనేకులు విశ్వాసం ఉంచారు కదా. అటువంటి అనుభవాన్ని, అంతకు మించినటువంటి అనుభవాన్ని అది లాజరు అయితే యేసు ప్రభు లేపితే లేపినవాడు, యేసు ప్రభు తనకై తాను లేచినటువంటి దేవుడు, తనకై తాను లేచిన పునరుద్ధానము చెందినటువంటిది. అందుకే అక్కడ పునరుద్ధానం అనేది రాలా లాజరు దగ్గర. తిరిగి లేపాడు అనేదే ఉంది, కానీ ఇక్కడ పునరుద్ధానం అనేటటువంటి మాట. కాబట్టి యేసుని తాకేటప్పటికి వారికి ఎంతటి ఆనందం, ఎంత సంతోషం కలిగిందో కదా. కాబట్టి ఆ అనుభవం మూడవదిగా వారి జీవితంలో పునరుద్ధాన అనుభవాన్ని వారు పొందినట్లుగా మనం చూస్తాం. పునరుద్ధాన అనుభవం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మూడవదిగా నా జీవితంలోనూ అట్టి అనుభవం నేను కలిగి. అందుకే బాప్తిస్మ ఇచ్చే దగ్గర చెప్తా ఉంటారు, ఏమనంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు బాప్తిస్మం ఇస్తా ఉన్నాం. బాప్తిస్మము అంటే తిరిగి లేపటం, నీళ్ళలో ముంచి పైకి లేపటం, తిరిగి లేపటం అంటే మరణించి మరలా లేవటం. ఆ అనుభవం నేను కలిగి ఉన్నాను. పునరుద్ధాన అనుభవం నేను కలిగి ఉంటే మన జీవితాలు ఎంత చక్కగా ఉంటాయి, మన జీవితాలు ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటాయి కదా. కాబట్టి మూడవదిగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే పునరుద్ధాన అనుభవం వారు అనుభవించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మూడవదిగా అనుభవము అనేటటువంటి మాట, పునరుద్ధాన అనుభవం.
కాబట్టి మూడవది అనుభవించారు, పునరుద్ధానాన్ని తాకి చూశారు, తిరిగి లేచిన యేసయ్యను తాకి చూశారు అనేది మనం గమనిస్తాం. తద్వారా వారిలో ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం, ధృవీకరణ ఏర్పడింది. యేసయ్య లేచాడు నిజంగా అని వారు చెప్పగలిగేటటువంటి ఆ స్థిరత్వంలోనికి, ఆ నమ్మికలోనికి వారు రాగలిగారు అనేది మనం అక్కడ చూస్తాము. నాలుగవదిగా మనం గమనిస్తే 9లోనే మీకు శుభమని చెప్పాను, వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా అనేటటువంటి మాట. ఇంగ్లీష్లో అక్కడేముందంటే వర్షిప్ అని ఉంది. ఆరాధించారు అనేది మనం అక్కడ చూస్తాం. ఏముంది? ఆరాధించారు. తిరిగి లేచిన యేసయ్యని వారు ఆరాధించారు. కాబట్టి 4వ మాట ఏంటంటే ఆరాధన. 4వ మాట. కాబట్టి తిరిగి లేచినటువంటి అనుభవం కలిగినటువంటి మనము కదా, పద్దాక పదే వారం వెంబడి వారం చెప్పక్కర్లా, ఆరాధించండి, మగవాళ్ళు ఆరాధించండి, అక్క పలానా అక్క ఆరాధించు అని చెప్పక్కర్లా. ఆ పునరుద్ధాన అనుభవం మనలో ఉంటే ఏముంటుంది? మొదటిది ఆనందం ఉంటుంది, రెండవది ఆతృత ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆతృత. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆరాధన వర్తమానం అయిపోయిన వెమ్మటే ఆరాధించాలనే ఆతృత ఉండాలా. మూడవదిగా పునరుద్ధాన అనుభవం. 4వదిగా వారిలో ఉన్నది ఏంటిదంటే ఆరాధనతో నింపబడినటువంటి హృదయాలు కలిగిన వారుగా వారున్నట్లుగా మనం చూస్తాం. ఆరాధన. ప్రభువా, నేను ఎటువంటి వాడినయ్యా, నేను ఇలాంటి వాడినయ్యా, నా కొరకు నీవెంత చేశావా, నా కొరకు నీవెట్లయిపోయావా, ఓ గొప్ప దేవా అని ప్రభువుని మనం ఆరాధించేవారంగా, ప్రభువుని మనం గణపరచాలి. ఆరాధన వర్తమానం చెప్పేటప్పుడు మనకేదో ఒక మాట మనకి సూట్ అయినది ఉంటుంది. ఆ మాటని, ప్రభువా నేను ఇలాంటి దాన్నయ్యా, ఇదిగో ఎట్లా చేసావయ్యా, నీకు వందనాలని చెప్పటం ద్వారా ప్రభువుని మనం మహింపరుస్తాం, ప్రభువుని మనం గణపరుస్తాం, ప్రభువు మన హృదయాల్లో నింపబడతాడు అనేది మనం గమనిస్తాం. ఎప్పుడు అంటే పునరుద్ధాన అనుభవం మనలో ఉంటే మనం ఆరాధించకుండా ఉండలేము. మనం ఆరాధించలేకపోతా ఉన్నామంటే ఏదో లోపం ఉంది, ఎక్కడో లోపం ఉంది అనేది మనం గ్రహించాం. కాబట్టి 4వదిగా ఆరాధన అనేది మనం చూస్తాం. 5వదిగా మనం గమనిస్తే యేసు 10వ వచనం, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలిపాడు. కాబట్టి ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే 5వ మాటగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, భయపడకుడి, వారికి అభయం ఇస్తూ ఉన్నాడు. 5వ మాట అభయం ఏంటిదంటే ఫియర్ నాట్. ఇంగ్లీష్లో ఏముంటుందంట? ఫియర్ నాట్. భయపడకుడి కదా. ఆయన జన్మించినప్పుడు కూడా దూతలు చెప్పింది అదే, సంతోషించండి అని చెప్తూ భయపడద్దు అని చెప్పారు కదా. మరియకు దూత ప్రత్యక్షమైనప్పుడు కూడా ఫియర్ నాట్ అంది. యోసేపుకు ప్రత్యక్షమైనప్పుడు కూడా ఫియర్ నాట్ అంది. భయపడద్దు, భయపడాల్సిన పని లేదు. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాడంటే మనము 8వ వచనంలో చదువుతాం, వారు భయముతోనూ మహాసంతోషం కదా. మిళితమైనటువంటి భావోద్రేకము కలిగి ఉన్నారు వారు. అందుకే వారిలో ఆ భయాన్ని తొలగించే దాని కొరకై భయపడకుడి అనే అభయం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ప్రభు ఎన్నో విషయాల్లో మనకి అభయం ఇస్తూ ఉన్నాడు. మీరు భయపడొద్దు కదా. భయపడాల్సినటువంటి పనులు. ప్రభు నేనున్నాను అని అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మనకి
ఆలస్యం అవ్వచ్చు, పరిస్థితులు కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ ప్రభు తప్పక తన కార్యం చేస్తాడు. మగ్దలేని మరియకి మొదటిసారి కనిపించాడు. కారణం ఏంటిదంటే ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆమెను ఓదార్చటం, ఆయన కనిపిస్తేనే తప్ప ఆమె ఓదార్చబడదు, ఆమె ఏడుపు ఆపదు. కాబట్టి ఆమె కనబడ్డాడు, కానీ తాకనీలే. ఇక్కడ మరలా తిరిగి కనిపించాడు. ఇక్కడ కనిపించినప్పుడు తాకటానికి అనుమతించాడు, కాబట్టి ఒక్కోసారి మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుని యొక్క సమాధానం వెంటనే రావచ్చు. ఒకవేళ కఠినమైన పరిస్థితుల్లో వెంటనే రావచ్చు. ఆనాడు పౌలు శీలలు జైల్లో వేయబడి పాటలు పాడుతూ ఉన్నారు. వారు తప్పించుకోవాలా, లేకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయి. కాబట్టి వెంటనే అక్కడ ప్రభు కార్యం చేస్తూ వచ్చాడు కదా. కనుక కొన్ని పర్యాయాలు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పర్వాలేదనేటటువంటి పరిస్థితిని బట్టి కొంత సమయం ప్రభు తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభు ఎప్పుడు కూడా తాను చేసినటువంటి వాగ్దానాన్ని లేదా తాను ఇచ్చినటువంటి ఆ మాటని తప్పేవాడు కాదు అనేది మనం గమనించాలి. ప్రభు అభయం అంటే అది, ప్రభు తాను ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. అందుకే ఆయనకి పేరేంటిదంటే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చి యెహోవా అని ఆయనకి పేరు కదా. కాబట్టి మనం ఐదవదిగా మనం చూస్తూ ఉంది ఏంటంటే ఆయన అభయం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆరవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాము, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపు. కాబట్టి అక్కడ మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే నూతనమైన సంబంధం, నూతన కుటుంబము అనేది అక్కడ ఏర్పరచబడింది. నా సహోదరు నూతన కుటుంబం. కాబట్టి కుటుంబం మధ్య ఏముంటుంది? అనుబంధం ఉంటుంది. అనుబంధము, అనురాగము అనేది ఉంటుంది. కాబట్టి ఆరో మాట ఏంటంటే అనుబంధము అనేటటువంటి మాట. నూతన అనుబంధం, నూతన అనురాగము ఒకరి మధ్య ఒకరికి ఏర్పడింది కదా. అంతకుముందున్న అనుబంధం వేరు. శిష్యులు, ఈయన ఎవరు? మాస్టరు కదా, ఈయన బోధకుడు, ఆయన శిష్యులు కదా. కాబట్టి అట్లాంటిది ఇప్పుడేమైందంటే ఒకరికి ఒకరు సహోదరులయ్యారు. నూతన కుటుంబం ఏర్పడింది, అక్కడ నూతనమైన అనుబంధం ఏర్పడింది. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే మనం చెప్పుకుంటాం, దేవుని బిడ్డలంగా దేవుని మందిరావరణలో చెందినటువంటి మనం అందరిని గురించి ప్రభు చెప్పేది ఏంటంటే మీరు ఒక్క శరీరమై ఉన్నారనే మీరు ఎరుగరా. ఒక్క శరీరమై ఉంటే కదా, ఒక్క శరీరమై ఉంటే శరీరములో ఉన్న అవయవాలు ఒకదానికొకటి చక్కగా అతుకబడి ఉంటాయి, చక్కగా కలిసి ఉంటాయి, పని చేస్తాయి, చక్కగా కలిసి పని చేస్తాయి కదా. మనం అంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నట్టు గుర్తు, ఎదురు దెబ్బ తగిలింది కాలికి, వెళ్తా ఉన్నాం, కాలికి ఎదురు దెబ్బ తగిలితే ఆ కాలికి కదా తగిలింది అని ఊరుకుంటుందా? మిగిలిన అవయవాలు ఊరుకోవు. వెంటనే అక్కడి నుంచి ఏం చేస్తుంది? ఆ నరము, ఆ సిగ్నల్ అనేది మెదడుకు పంపిస్తుంది. ఆ బాధ సిగ్నల్ తగిలిందని మెదడుకు పంపిస్తుంది. మెదడు వెంటనే స్పందించి కంటికి చెప్పేది, కన్నేం చేస్తుంది? కన్నీరు కారుస్తుంది. నోటికి పంపిస్తుంది, నోరేం చేస్తుంది? అబ్బా అంటది. చేతికి చెప్పిద్ది, చెయ్యేం చేస్తుంది? ఆ దెబ్బ తగిలిన ప్రాంతానికి వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది కదా, గట్టిగా పట్టుకుంటుంది. వెంటనే కదా ఆ గుడ్డ లేదా ఆ గాయాన్ని తుడిచి దానికి ఏదైనా మందేసి కదా, రకరకాలు. కాబట్టి శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చిన్న దెబ్బ తగిలితే, ఒక దెబ్బే కాదు,
మనకి చిన్న దోమ కుడతా ఉందనుకోండి, దోమ కుడతా ఉన్నది మనకెట తెలిసిద్ది? స్పర్శ కదా. చర్మం వెంటనే చెప్పింది మెదడుకి, ఇక్కడ నన్ను దోమ కొడుతుంది. మెదడు ఏం చేస్తుంది? వెంటనే చేతికి చెప్పింది, కొట్టిద్ది కదా. మరలా ఎమ్మటే కళ్ళకి చెప్పిద్ది, చూడు కదా. అలాంటిది అది నూతనమైనటువంటి అనుబంధం. అది అనుబంధం అంటే అది సంబంధం, అది రిలేషన్. అంతేగాని మీతో నాకెందుకులే, మీరెవరో నేనెవరో కదా. ఏదో మందిరానికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, నా దారి నేను వెళ్తాను, నీ దారి నీ కదా. అది కాదు మందిరం అంటే. అదిగా ఒకరికి ఒకరు, ఒకరి కష్టాల్లో ఒకరు, ఒకరి సంతోషాల్లో ఒకరు, ఒకరి బాధల్లో ఒకరు, మనం కలిసి ప్రార్థన చేయటం, కలిసి సంతోషించటం, కలిసి ఆనందించటం కదా. అక్కడే ఏర్పడిందే ప్రేమ విందంటే. ఇంటింటా వారు ఏం చేశారు? రొట్టె విరిచారు కదా. ఇంటింటా రొట్టె విరిచారు. ఈరోజు మీలైతే రేపు మా ఇల్లు అయ్యా, రేపు మా ఇల్లు కదా. ఇంటింటా రొట్టె విరిచారు. అంతేకాదు, అరే అమ్మాయికి తక్కువైందంట ఫీజు కట్టుకోవటానికి, ఇదిగో నా దగ్గర ఉండే ఇది, నేను ఇదిగో మీకు ఇస్తున్నా, మీకు ఎవరెవరికి కావాలి వాళ్ళకి సహాయపడటం కదా. అది అనుబంధం అంటే, అది సంబంధం అంటే. ఒకరి ఎడల ఒకరం మనం అటువంటి సంబంధం, అటువంటి అనుబంధం కలిగిన వారంగా ఉండాలి. దాని కొరకు మనం మందిరానికి వచ్చేది. అంతేగాని మందిరానికి వచ్చిన తర్వాత గొడవలు పెట్టుకోవటానికో, మందిరానికి వచ్చిన తర్వాత నువ్విది అని విడిపోవటానికో, మందిరానికి వచ్చిన తర్వాత నెమ్మది లేకుండా మన జీవితాల్ని మార్చుకోవటానికో కాదు. దేవుని మందిరం అంటే దేవుని మందిరం కదా. నీతి సమాధానము అనేది మనం గమనించాలి. దేవుని రాజ్యం నీతి సమాధానము. అయితే ఈనాడు పరిశుద్ధాత్మయందలి ఆనందం. అయితే ఈనాడు మనం ఏం చేస్తా ఉన్నామంటే, నీతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేనటువంటి జీవితాలు ఈనాడు దేవుని మందిరంలో ఉంటా ఉన్నాయి. కారణం ఏంటిదంటే దేవుని ప్రజలు ఉండాల్సిన చోట అన్యులు వచ్చారు, మిశ్రిత జనం వచ్చింది. మారు మనసు లేని వారు వచ్చారు, అందుకే మనం చూస్తాం యాకోబు పత్రికలోనో యోధా పత్రికలోనో కదా, వారు ఏమంట, ప్రేమ విందులో వారు దూరతా ఉన్నారంట. ప్రేమను దూరం చేసి కదా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, అరే ఎందుకు వచ్చామయ్యా ఈ మందిరానికి, ఎందుకు వచ్చాము నాయన మందిరానికి అనేటటువంటి రీతిగా ఈనాడు దేవుని మందిరాలు తయారవుతా ఉన్నాయి. పైకి మందిరం, పైకి ఆరాధన జరుగుతుంది, పైకి ఆ యొక్క బల్ల ఉంచబడతా ఉంది, కానీ హృదయమంతా సంతృప్తే, హృదయమంతా వేదన. కారణం ఏంటిదంటే అసమాధానం, ఒకరికొకరికి పొసగని స్థితి. నువ్వదంటే నువ్విది కదా. రకరకాలైనటువంటి కల్మషంతో నింపబడినటువంటి హృదయాలు కలిగిన వారంగా మనం ఉంటాం. మందిరానికి వస్తూ ఉన్నాం, అశాంతితోనే తిరిగి గృహాలకు వెళ్తాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉన్నాయి మన జీవితాలు? అనుబంధం ఉందా? ఆత్మీయత ఉందా? అనురాగం ఉందా మన మధ్య? లేక సమాధానము మన జీవితాల్లో ఉంటాము అనేది మనం కాబట్టి పునరుద్ధానం అనుభవం ద్వారా ఒక నూతనమైన అనుబంధం, అనురాగం, అన్యోన్యత అనేది మనం అక్కడ చూస్తాం. 7వదిగా చివరిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. కాబట్టి అక్కడ ప్రభువారు చెప్తా ఉన్నది ఏంటిదంటే, నా సహోదరులకు చెప్పండి, నేను వారితో కూడా సమయం గడపాలి, నేను వారిని కలుసుకుంటా. కాబట్టి మనం గమనిస్తూ ఉన్నాం. 7వది ఏంటంటే ఆత్మీయమైనటువంటి కలయిక, ఆంతరంగికమైన కలయిక, ఆత్మీయత. 7వ మాట ఆత్మీయమైన కలయిక. ప్రభు కలుసుకోవాలి, వారిని కలుసుకొని వారిని పురికొల్పాలా,
వారు ఎలా ఉన్నారు అంటే బాధలో ఉన్నారు. వారు బయటికి కనిపించడానికి ఇష్టపడట్లే, మేడగదిలో దాక్కున్నారు. ఆ ఖాళీ సమాధిని చూశారు కానీ ఎవరికి చెప్పకుండా పరిగెత్తుతా ఉన్నారు. ఏంటిది, ఒకవేళ సైనికులు చూస్తే మమ్మల్ని కూడా సిలువేస్తారేమో, ఒకవేళ ఎవరన్నా చూస్తే మమ్మల్ని కూడా పట్టేస్తారేమో, భయంలో ఉన్నారు. అలాంటి వారిని ఏం చేయాలి? ఆదరించాలా, అలాంటి వారికి ధైర్యం ఇవ్వాలా, అలాంటి వారిని పురుకొల్పాలా, తిరిగి వారిని పంపించాలా. ప్రభు పని కొరకై పంపించాలి. కాబట్టి అక్కడ అవసరమైనది ఏంటంటే ఆత్మీయమైన కలయిక, లేదా అంతరంగికమైన కలయిక, ఆత్మీయుల కలయిక అంటాం చూసారా, అది కదా. ఆ కలయిక అవసరమై ఉంది అక్కడ. ఆ యొక్క కలయిక, ఆత్మీయత అనేది 7వదిగా మనం చూస్తాం. తద్వారానే ఆ రీతిగా ప్రభు అనేక పర్యాయం 40 దినాల పాటు ఆ యొక్క ప్రభు తిరిగి లేచిన తర్వాత కనిపించి ప్రభు ఆ శిష్యుల్ని పురికొల్పిన కారణం చేతనే మనం చూస్తాం. అపోస్తల కార్యాల్లో నూతన సంఘం 5,000 మంది, 3,000 మంది కదా, నూతనమైన కుటుంబం ఏర్పరచబడటం అనేది మనం చూస్తాం. నూతన సంఘం ఏర్పరచబడటం అనేది మనం చూస్తాం. కారణం ఏంటంటే ఈ ఆత్మీయమైన కలయికతో. అందుకే మనం గమనిస్తాం, అవసరమైనప్పుడు కష్టాలు, నష్టం, బాధ, దుఃఖంలో ఉన్నప్పుడు మనం వ్యక్తిగతంగా కలుస్తాం అనేకుల్ని. దాన్నే మనం ఏమంటామంటే వెళ్ళి వారికి కౌన్సిలింగ్, ఆదరణ ఇవ్వటం. ఆదరించటం, ధైర్యపరచటం కదా. అందుకే మనం సహజంగా జనరల్గా మాట్లాడేది ఏంటంటే కౌన్సిలింగ్ అవసరం కదా. వెళ్ళి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇస్తాము. అవసరమైతే అలాంటి కౌన్సిలర్ల దగ్గరికి వారిని పంపిస్తాం కదా. పంపించి వారికి కొంత కౌన్సిలింగ్ చేసి, అంటే వారిని ధైర్యపరచి మరలా పురుకొల్పి తిరిగి మరలా సామాన్యమైన మామూలు యథాతథమైనటువంటి జీవితంలోనికి వారిని తీసుకొని వస్తాం. కాబట్టి మనం 7వదిగా గమనిస్తా ఉన్నది ఏంటంటే ఆత్మీయమైనటువంటి కలయిక. కాబట్టి పునరుద్ధాన ఆయన లేవటం ద్వారా కలిగిన 7 అనుభవాన్ని మనం అక్కడ చూస్తావచ్చు. ఈ అనుభవంలో మనం ఉంటా ఉన్నామా? ఈ అనుభవాలు కలిగి మనం ముందుకు వెళ్తా ఉన్నామా లేదా? పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరి, ప్రభువా ఇదిగో నేను ఎక్కడ తప్పిపోయా, ఇదిగో ప్రభువా నేను ఎక్కడ వెనకబడ్డానయ్యా, నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరి ప్రభు వల్ల చేయవేయటానికి ప్రభు నీకు నాకు సహాయపడునుగాక. ఆమేన్.